హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఈ వీడియోలో అయితే మనము క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే ఏమవుతుంది, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం లేట్ అయితే ఏమవుతుంది, తదితర అంశాల గురించి అయితే తెలుసుకుందాం. చాలామంది మీలో క్రెడిట్ కార్డ్ అనేది వాడుతూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే ఏమవుతుంది అనేది సందేహం చాలా మందిలో ఉంటుందన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. చలో లెటర్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మనము వాడేటువంటి క్రెడిట్ కార్డుకి ఒక పర్టికులర్ డ్యూ డేట్ అనేది ఉంటుందన్నమాట. ఒక 30 days ఆఫ్ బిల్లింగ్ సైకిల్ తర్వాత బిల్ జనరేట్ అయిన తర్వాత ఒక 15 to 20 days అనేది మనకు ఈ బిల్ డ్యూ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఆ డ్యూ డేట్ లోపు మనం పే చేయడం మర్చిపోయామే అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా బ్యాంకు ఆ డిలే అయినటువంటి 1 or 2 days కాదండి, మీరు ఎప్పుడైతే కార్డును స్వైప్ చేసింటారో యూజ్ చేసింటారో అప్పటి నుంచి కూడా మీకు ఎప్పటి వరకు డిలే అయిందో అప్పటి వరకు మీకు ఛార్జెస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఛార్జెస్ కూడా మీకు 3.4%, 3.5% అలాగా పర్ యానం 40 to 45% అనేది మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇది చాలా వరకు, అందుకే క్రెడిట్ కార్డు వల్ల చాలామంది ఒక్కసారి డిఫాల్ట్ అయితే ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. సో మీరు వాడేటువంటి క్రెడిట్ కార్డు డిఫాల్ట్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఇచ్చినటువంటి లిమిట్ని సక్రమంగా యూజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకున్నటువంటి డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని సకాలంలో పే చేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రెడిట్ కార్డు అనేది వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మరి ఎలా సార్ నాకు అమౌంట్ అనేది యూజ్ చేశాను, డ్యూ డేట్ లోపు నేను కట్టలేకపోతున్నాను అనుకుంటే కనుక మీకు ఏదైనా సంబంధిత కార్డు యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ని అప్రోచ్ చేసి మీరు వాడినటువంటి క్రెడిట్ కార్డు లిమిట్ ఏదైతే ఉందో వాటిని ఈఎంఐ రూపంలో అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో మీరు కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అది కూడా మీరు ఒకసారి బ్యాంక్ని అయితే సంప్రదించండి. ఒక్కొక్క బ్యాంక్ అయితే బై డిఫాల్ట్గా అనేది మీకు ఆప్షన్ అనేది ఇస్తుంది మీ క్రెడిట్ కార్డు పైనటువంటి స్పెండ్స్ని ఈఎంఐ రూపంలో మార్చుకోవడానికి. ఇంకా కొన్ని బ్యాంక్స్కి అయితే అది ఆప్షనల్గా కూడా ఉండొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు యూజ్ చేసినటువంటి స్పెండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రెడిట్ కార్డు పైన స్పెండ్స్ విత్డ్రా చేసిన అమౌంట్ కానివ్వండి, మీరు పర్చేస్ చేసిన గోల్డ్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడానికి వీలైతే ఉండదు. ఎందుకంటే బ్యాంక్ యొక్క రిస్ట్రిక్షన్ ప్రకారము మనీ విత్డ్రావల్ అండ్ ఆర్నమెంట్స్ పర్చేస్ కానీ జ్యువెలరీ పర్చేస్ కానివ్వండి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ స్వైప్ చేయడానికి, ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అన్నట్టు అనమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి క్రెడిట్ కార్డ్ గురించి అనేది నాకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే మీకు క్రెడిట్ కార్డు గురించి ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.